క్రీస్తునందు ప్రేమైన వారులారా, ఉదయకాల సమయంలో చేరు వచ్చినటువంటి మీకందరూ కూడా ప్రభునామంలో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి మరొక పునరుత్థాన దినమందు దేవుడు సజీవంగా మీ మధ్యలో ఉంచి దేవుని యొక్క వాక్యాన్ని చెప్పడానికి దేవుడు ఇచ్చినటువంటి మరొక అవకాశాన్ని బట్టి మరి దేవునికి స్తుతులు, దేవునికి వందనములు, దేవునికి తెలియజేస్తూ ఉన్నారు. ఈ రాకడ దినాలలో మనమంతా ఉంటూ ఉన్నాము. యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడ కొరకై మనమందరము సిద్ధపడాలి, ఆయుక్తపడాలి. అందరము కూడా మరి ప్రార్థనల ద్వారా మెలకువ కలిగి ఉండాలి అని దేవుడు ఆశపడుతూ ఉన్నారు. మరి చదవబడినటువంటి మీకా గ్రంథము కానీ, రోమా పత్రిక కానీ, మత్తయి సువార్తలు కానీ ఇవన్నీ కూడా రాకడకు సూచనలు. యేసు ప్రభుల వారు ఈ లోకానికి ఏ రీతిగా రాబోతూ ఉన్నాడు, ఏ శరీరంతో దేవుడు ఈ లోకానికి రాబోతూ ఉన్నాడు, ఆయన వచ్చినప్పుడు ఈ లోకంలో ఏమేమి జరుగుతుంది అనేటువంటి అంశాన్ని మరి ఈ 3 వాక్య భాగాల ద్వారా దేవుడు మనకు నేర్పుతూ ఉన్నారు. ప్రియమైన వారి ద్వారా మనం ఈ లోకంలో ఎంతకాలము జీవించినా మనమందరం కూడా పరలోకంలోనికి వెళ్ళాలి అనేటువంటి ఆశ. పాత నిబంధన గ్రంథంలో దాన్ని ఏమన్నారు అంటే పాలు తేనెలు ప్రవహించు ప్రాంతం అన్నారు. కొత్త నిబంధన గ్రంథంలోనికి వచ్చేసరికి పరలోక పట్టణము అనే పేరు చెప్పబడింది. ప్రియమైన వారులారా, మరి పాత నిబంధన గ్రంథంలో మనం గత వారాల కిందట ఒక వ్యక్తిని గురించి నేను జ్ఞాపకం చేశాను. వాగ్దాన భూమిలోనికి చాలా మంది వెళ్ళాలి అని అనుకున్నారు, కానీ కేవలము 2 మాత్రమే వాగ్దాన భూమిలోనికి వెళ్ళగలిగారు. ఒక వ్యక్తి యెహోషువ, మరొక వ్యక్తి కాలేబు. గత కొన్ని వారాల కిందగా కాలేబు గురించి కొన్ని మాటలను మనం నేర్చుకున్నాం. కాలేబు ఎటువంటి వాడు, కాలేబు ఎటువంటి జీవితాన్ని కలిగి జీవించాడు, కొన్ని మాటలను మనం గత కొద్ది వారాల కిందట మనం నేర్చుకున్నాం. ఈ వారము యెహోషువలో మరి ఆయన నాయకత్వంలో దాగి ఉన్నటువంటి కొన్ని లక్షణాలను మరి దేవుడు చూపిస్తూ ఉన్నారు. ఈ రాకడ దినాలలో ఈ యెహోషువలో ఉన్నటువంటి కొన్ని లక్షణాలు మనము కూడా కలిగి ఉండాలి అని దేవుడు ఆశపడుతూ ఉన్నారు. ప్రియమైన వారులారా, మరి యెహోషువలో ఉన్నటువంటి లక్షణం ఏంటి? మోషే చనిపోయిన తర్వాత మోషే అంతటి భారము యెహోషువ తీసుకున్నాడు. దేవుడు అనుకున్నాడు తప్పకుండా మోషే వాగ్దాన భూమిలోకి వెళ్తాడు, మోషే పాలు తేనెలు ప్రవహించు ప్రాంతంలోనికి మోషే వెళుతాడు అని అనుకున్నాడు. కానీ దేవుడు ఆశించినట్లుగా మోషే వెళ్ళలేకపోయాడు. కారణము మనకందరికీ తెలిసిందే. ఒకటి, మోషేలో ఉన్నటువంటి కోపము. రెండవది, ఇశ్రాయేలు ప్రజలను మోషే తిట్టినట్లుగా మనం చూస్తాం కదా. ఈ 2 కారణాలను బట్టి మోషే దూరం నుంచి వాగ్దాన భూమిని, పాలు తేనెలు ప్రవహించు ప్రాంతాన్ని చూశారు, కానీ ఆ పాలు తేనెలు ప్రవహించు ఆ దేశంలోనికి వెళ్ళలేకపోయాడు. కానీ మోషే చనిపోయిన తర్వాత ఆ భాగ్యము ఎవరికి దక్కింది అని అంటే యెహోషువకు దక్కింది. ప్రజలందరినీ నడిపించేటువంటి ఆ బాధ్యత ఎవరికి దక్కింది అంటే యెహోషువకు దక్కింది కదా. ఈ యెహోషువ కాలంలోనే మరి ఇశ్రాయేలు ప్రజలు వాగ్దాన భూమిలోనికి వెళ్ళటము, వీళ్ళందరికంటే యెహోషువ, కాలేబు వాగ్దాన భూమిలోనికి వెళ్ళటం మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన వారులారా, ఈ ఉదయకాల సమయంలో యెహోషువలో కొన్ని లక్షణాలు
నేను మీకు చెబుతాను. మనము కూడా అటువంటి జీవితాన్ని కలిగి నేర్చుకోవాలి అనేది మనం జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటిగా సంఖ్యాకాండము 14వ అధ్యాయము 14వ అధ్యాయము 5-6 వచనాలను మనము చదువుకుందాం. మోషే అహరోనులు ఇశ్రాయేలీయుల సర్వ సమాజ సంఘము ఎదుట సాగిలపడిరి. అప్పుడు దేశమును సంచరించి చూచిన వారిలో నుండిన నూను కుమారుడు యెహోషువయు, యెఫున్నె కుమారుడు కాలేబు బట్టలు చింపుకొని ఇశ్రాయేలీయుల సర్వ సమాజముతో మేము సంచరించి చూచిన దేశము మిక్కిలి మంచి దేశము కదా. మోషే కొంతమంది దేవుని వారిని పంపించారు. ఎక్కడ పంపించారు అంటే వాగ్దాన భూమికి పంపించారు. ఎందుకంటే స్వాధీనపరుచుకోవాలి కదా. స్వాధీనపరుచుకోవాలి అంటే ఆ దేశంలో ఏమి బలం, ఆ దేశంలో ఏది బలహీనత అని తెలుసుకుని రావా. ఈ మోషే పంపించినటువంటి చాలా మంది కూడా వాగ్దాన భూమిని చూశారు. చూడగానే వాళ్ళకి అర్థమైపోయింది ఏంటి అంటే వాగ్దాన భూమిలో ఉండేటువంటి జనాంగము ఇజ్రాయేలు ప్రజల కంటే చాలా బలవంతులు. అంటే ఆడ ఇజ్రాయేలు ప్రజలు 4 మనుషులు కలిస్తే వాగ్దాన భూమిలో నివసించేటువంటి ఒక వ్యక్తితో సమానం. అంటే అంత బలము గలవాళ్ళు. కాబట్టి ఈ వేగుల వారు ఏం చేశారు అని అంటే మోషే కాడికి పరిగెత్తుకుని వచ్చి, అయ్యా మనం ఇంతవరకు దేవుడు నడిపించాడు, అందును బట్టి మనం తప్పకుండా దేవుడికి వందనాలు చెల్లించాలి తప్ప వాగ్దాన భూమిలోనికి మనం వెళ్ళామనుకోండి, వాళ్ళు సామాన్యమైనటువంటి ప్రజలు కాదు. మనకంటే బలవంతులు, మనకంటే శక్తిమంతులు, మనకంటే 4 వ్యక్తులు కలిస్తే వాళ్ళు ఒక వ్యక్తి. కాబట్టి మనము వెళ్ళలేము అని మీరందరూ అంటా ఉంటే వారిలో 2 మాత్రము యెహోషువ కాలేబు మాత్రము ఏమన్నారు అంటే మోషే తప్పకుండా మనము వాగ్దాన భూమిలోనికి వెళ్ళగలం. ఎందుకంటే ఆ వాగ్దాన భూమి మంచి దేశము. ఆ మంచి దేశంలోనికి వెళ్ళటానికి దేవుడు మనకు శక్తినిస్తాడు అనేటువంటి మాట ఈ యెహోషువ కాలేబు మాట్లాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన వారులారా, చాలా మంది జీవితాలలో అవిశ్వాసం ఉంటుంది, కానీ కొంతమంది జీవితాలలో విశ్వాసం ఉంటుంది. అవిశ్వాసము నీలో ఉన్నంత వరకు నీ జీవితంలో ఎటువంటి అద్భుతాలు కానీ, ఎటువంటి ఆశ్చర్య కార్యములు కానీ, ఎటువంటి స్వస్థతలు కానీ నీ జీవితంలో జరగవు. విశ్వాసముతో ఎవరైతే ఉంటారో కదా, నా దేవుడు తప్పకుండా నా ప్రార్థన వింటాడు, నా దేవుడు తప్పకుండా నా మనవి ఆలకిస్తాడు, నా దేవుడు తప్పకుండా నా కన్నీళ్లను దేవుడు చూస్తాడు, నా దేవుడు తప్పకుండా నా ఇంట్లో ఉన్నటువంటి శ్రమలన్నీ దేవుడు తప్పకుండా చూస్తాడు అనేటువంటి విశ్వాసం ఎవరి జీవితంలో అయితే ఉంటుందో దేవుడు వారి విశ్వాసాన్ని బట్టి దేవుడు వారి జీవితంలో గొప్ప కార్యాలు దేవుడు చేస్తారు. అది ఏ కార్యమైనా సరే, అసాధ్యమైనటువంటి కార్యమైనా సరే, అది సాధ్యం కావాలి అని అంటే ఒకే ఒక ఆయుధం ఏంటి అని అంటే ప్రార్థన. ప్రార్థన అనేటువంటి విశ్వాసము మన జీవితంలో మనము కలిగి మనము జీవించాలి అనేటువంటి విషయము దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియమైన వారులారా, 2015వ సంవత్సరము నాకు గుర్లమ్మకు వివాహం జరిగింది. అప్పుడు గుర్లమ్మ గారు కర్నూలు పట్టణంలో పెద్ద ఆసుపత్రిలో పనిచేసేవారు. నేను నందికొట్కూరు శ్రీఎస్ఏ పాలనలో పనిచేసేవారు. ప్రియమైన వారులారా, 2 ఇంట్లో ఉండేవారు. 2 ఇంట్లో మా అమ్మ వాళ్ళు వచ్చేవాళ్ళు కాబట్టి చాలా పెద్ద ఇల్లు 2 తీసుకునేవారు. 2015 సంవత్సరంలోనే ఇల్లు దాదాపు 9,000 బాడీ. నేను అనుకుంటా ఉన్నాను, ఈ ఇళ్ళ కంటే ఈ రెంట్ల కంటే
ఏదైనా స్థలం తీసుకుంటే బాగుంటుంది, ఫ్యూచర్లో ఇల్లు కట్టుకోవచ్చు అని అనుకున్నాము. కానీ స్థలము మేము అనుకున్నటువంటి రేట్లలో దొరకల. మేము తిరుగుతూ ఉన్నటువంటి సమయంలో ఒక చోట ఇల్లు ఆల్రెడీ కట్టారు. ఆ ఇల్లు తీసుకోవాలి అని అనుకున్నాం. వెంటనే గురులమ్మ గారి లోన్ ద్వారా ఆ ఇల్లు తీసుకున్నాక ఒక విషయం తెలిసింది. ఏంటి అంటే ఆ ఇంటికి సమీపముగా ఒక ఫ్యాక్టరీ ఉంది, కార్బన్ ఫ్యాక్టరీ ఉంది. అది నేను గమనించాల. నేను ఇళ్ళ కోసం తిరిగాను, స్థలం కోసం తిరిగాను. స్థలము రేటు ఎక్కువ అయ్యేసరికి ఎవరైనా ఇల్లు కట్టింటారేమో, కొత్త ఇల్లు కట్టి రెడీమేడ్లుగా అమ్ముతూ ఉంటారు చాలామంది. ఆ ఇల్లు కొనుక్కోవాలని అనుకున్నా. నేను కొనుక్కున్నప్పుడు చుట్టూ చూడలే. కొనుక్కున్నాక ఒక ఫ్యాక్టరీ ఇంటికి సమీపముగా ఫ్యాక్టరీ ఉంది. నేను గమనించుకోవాలి. రిజిస్ట్రేషన్ అయిపోయింది, డబ్బులన్నీ ఇచ్చాము. ఆ ఇంటికి వెళ్ళేటువంటి సమయంలో చాలా మంది అన్నారు, ఇక్కడ నుంచి చాలా మంది ఖాళీ చేసి బయటికి వెళ్తా ఉన్నారు. మీరేంటి ఇన్ని లక్షలు పెట్టి ఇల్లు కొనుక్కోవాల్సిన అవసరం ఏంటి? పక్కన కార్బన్ ఫ్యాక్టరీ ఉంది. ఆ ఫ్యాక్టరీలో ఉన్నటువంటి పొగ ఇంట్లోకి వస్తూ ఉంది. కాబట్టి ఉన్న వాళ్ళందరూ కూడా ఇల్లు ఖాళీ చేసుకొని ఇల్లు అమ్ముకొని వెళుతూ ఉంటే మీరేంటి ఇల్లు కొనుక్కొని వచ్చారు అని చాలా మంది అన్నారు. ప్రేమైన వారి ద్వారా మేమేం చేయలేము. ఎందుకంటే ఆల్రెడీ ఇల్లు తీసుకున్నాం, లోన్ వచ్చింది, ఇల్లు రిజిస్ట్రేషన్ అయిపోయింది, అన్నీ అయిపోయాయి. కానీ ప్రేమైన వారి ద్వారా మేము చేసినటువంటి ఒకే ఒక పని ఏంటి అని అంటే ఆ ఫ్యాక్టరీ మూతపడాలా. తీసుకున్నాము, ఇల్లు తీసుకున్నాము. 2016లో నుంచి ప్రార్థన చేశాం, ఆ ఫ్యాక్టరీ మూతపడాలి. ఎందుకంటే ఉదయం లేచేసరికి బయట కారు నిండా పొగ వచ్చేది. పైన యువతల బ్రష్ చేసే టైంకి ఇక్కడంతా పొగ వచ్చేది. ఒకవేళ మేము అదమరిచి డోర్ తెరిచామనుకోండి, ఇల్లంతా కూడా కార్బన్ పొగ ఇంట్లోకి వచ్చేది. చాలా ఇబ్బంది పడేవాళ్ళం. కాబట్టి ఏం చేశాము అని అంటే ప్రార్థన చేయడం ప్రారంభం చేశాం. 2016 నుంచి ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు 2022వ సంవత్సరం ఫ్యాక్టరీ మూతపడింది. దేవునామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. 2022వ సంవత్సరంలో మూతపడితే మరలా ఎవరో వచ్చి కొన్ని కోట్ల డబ్బులు ఇచ్చి మరలా 2023వ సంవత్సరంలో మళ్ళా ఓపెన్ చేశారు. మరలా ఓపెన్ చేయగానే మరలా ఏం చేశాము అంటే మరలా ప్రార్థన చేశాం. ఏమని? ఈసారి ఫ్యాక్టరీ మూతపడకూడదు, ఆ ఫ్యాక్టరీ యొక్క నమూనాలు అక్కడ ఉండకూడదు అని ప్రార్థన చేశాం. ఏమన్నా మీరు నమ్ముతారో నమ్మరో, నిజంగా దేవుని కృపను బట్టి ఫ్యాక్టరీ మూతపడింది. ఫ్యాక్టరీ మొత్తము పడగొట్టబడింది. ఇక్కడ దానికి సంబంధించినటువంటి నమూనా ఆ ప్రాంతంలో ఏ ముక్క ఈ రోజుకు లేదు. మేము అనుకున్నాము అది అసాధ్యము అని అనుకున్నాము. కానీ దేవుడు ప్రార్థన చేస్తే ఏదైనా దేవుడు ఏం చేస్తాడు? సాధ్యము చేస్తాడు. దేవుడు అటువంటి శక్తి మనకు ఇచ్చాడండి. నిజంగా మనం నమ్ముతామో నమ్మమో, నేనే ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. మీరు ప్రార్థన చేసినా దేవుడు మీ ద్వారా గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. కానీ మనం ఏం చేస్తాము అంటే వాగు చేస్తేనే బాగుంటుంది, వాగు చేస్తేనే బాగుంటుంది, ఆ బాగు చేస్తే బాగుంటుంది, ఈ బాగు చేస్తే బాగుంటుంది అనేటువంటి విశ్వాసము మనకు వాళ్ళ మీద వీళ్ళ మీద ఉంది. కానీ ఎవరి మీద లేదు? మన మీద లేదు. దేవుడంతా ఉన్నాడు. వాళ్ళ మీద నువ్వు ఆధారపడడం కంటే నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచును కదా. నీలో ఉన్నటువంటి విశ్వాసము తప్పకుండా నువ్వు విశ్వాసముతో దేవునికి ప్రార్థన చేసినప్పుడు నీ ప్రార్థన, నీ విశ్వాసము నిన్ను తప్పకుండా ఏం చేస్తుంది? స్వస్థపరుస్తావు. ప్రియమైన వారులారా, 10 మంది నో అని చెప్పారు. కానీ యెహోషువ మాత్రము, కాలేబు మాత్రము విశ్వాసంతో ముందుకు వెళ్తాము అనేటువంటి ఆ విశ్వాసము మనం యెహోషువ జీవితంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన వారులారా, అటువంటి విశ్వాసాన్ని, అటువంటి విశ్వాస పరిణామం కలిగినటువంటి ప్రార్థన జీవితాన్ని నువ్వు నేను కలిగి జీవించాలి అనేటువంటి విషయాన్ని మరి దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. రెండవదిగా మన వాక్య భాగంలో మనం చూస్తే సంఖ్యాకాండము
2వ అధ్యాయము, సంఖ్యాకాండము 32వ అధ్యాయము 12వ వచనాన్ని మనము చదువుకుందాం. మరి ఎవరునో పూర్ణ మనస్సుతో నన్ను అనుసరింపలేదు గనుక నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రమాణపూర్వకముగా నిచ్చిన దేశమును వారు తప్ప మరి ఎవరునూ చూడరని ప్రమాణము చేసెను. ఎవడు కూడా పూర్ణ మనస్సుతో నన్ను అనుసరించలేదు. అంటే ఎవరు దేవుణ్ణి పూర్ణ మనస్సుతో అనుసరించారు అని అంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు మాత్రమే నన్ను పూర్ణ హృదయముతో అనుసరించారు కనుక నేను వారికి ఆశీర్వాదాలు ఇచ్చా, నేను వారికి స్వాస్థాన్ని ఇచ్చా, నేను వారు అడిగినవన్నీ కూడా నేను వారికి సమకూర్చా. కారణం ఏంటి? నన్ను వారు ఎలాగ అనుసరించారు? పూర్ణ మనస్సుతో వాళ్ళు అనుసరించారు కాబట్టి నేను వారికి ఇచ్చా. వారికి ఇచ్చినటువంటి ఆశీర్వాదాలు మరి ఎవరు కూడా నా దగ్గర నుంచి వారు మరలా తీసుకోలేదు. అంటే ఆ యాకోబు తర్వాత వచ్చినటువంటి సంతానం ఎవరు కూడా దేవుణ్ణి నిండు మనసుతో దేవుణ్ణి ఏమి చేయలేకపోయారు? ఆరాధించలేకపోయారు. చూడండి ఎంత స్థితో ఎంత గతో మనకు పట్టిందో. ప్రేమైన వారులారా, అబ్రహాము కాలంలో దేవుని స్తుతించారు, దేవుని గణపరిచారు, దేవుని నిండు మనసుతో దేవుని అనుసరించారు. ఇస్సాకు కాలంలో దేవుని నిండు మనసుతో దేవుని ఆరాధించారు. యాకోబు కాలంలో దేవుడు నిండు మనసుతో దేవుణ్ణి ఆరాధించారు. కానీ యాకోబు తర్వాత వచ్చినటువంటి కాలాలు ఎవరు కూడా నిండు మనసుతో దేవుణ్ణి అనుసరించే వాళ్ళు దేవునికి ఎవరు కూడా కనపడలేదు కదా. ప్రేమన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు అని అంటే యెహోషువ గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతూ ఉన్నారు? అబ్రహాము అనుసరించాడు, ఇస్సాకు అనుసరించాడు, యాకోబు అనుసరించాడు. యెహోషువ, ఒకవేళ నువ్వు కూడా వాళ్ళ ప్రకారంగా నన్ను నిండు మనసుతో అనుసరించినట్లయితే వాళ్ళకి ఇచ్చినటువంటి ఆశీర్వాదాలన్నీ కూడా నేను మీకు ఇస్తాను కదా. మనమేమో ఆశీర్వాదాలు కావాలి అనేటువంటి ఆశ మనకు ఉంటుంది, కానీ మందిరానికి రాము. ఆరోగ్యం కావాలి అనేటువంటి ఆశ మనకు ఉంటుంది, కానీ ప్రార్థన చేయం. మన కుటుంబాలు బాగుపడాలి అనేటువంటి కోరిక మనకు ఉంటుంది, కానీ మనం బైబిల్ చదవం కదా. మందిరానికి రాక, వాక్యం వినక, ప్రార్థన చేయక, దేవుని యొక్క వాక్యాన్ని వినక దేవుని ఆశీర్వాదాలు రావాలి అంటే ఎట్లా ఫ్రీ బస్ వచ్చింది కదా మీకు అందరికి, స్త్రీలకు అందరికి ఫ్రీ బస్సు వచ్చిన వాళ్ళు అలాగనే కూర్చోవాలా? ఏం చేయాలి మీరు చేసే పని? ఫ్రీ బస్సు వచ్చినా కూడా మీరు ఆధార్ కార్డు చూపియాలి. మీకు ఫ్రీ టికెట్ అయినా కండక్టర్ ఏం చేస్తాడమ్మా? మీకు ఏం చేస్తాడు? టికెట్ కొడతాడు కదా, సబ్సిడీ, 0 సబ్సిడీ కొడతాడు కదా. ఆ టికెట్ మీ దగ్గర లేకపోయినా మీ మీద కేసే. ఫ్రీ బస్సు అని మీరు టికెట్ తీసుకోకుండా కూర్చోలేరు. ఫ్రీ బస్ సమయంలో మీకు కండక్టర్ ఒక టికెట్ ఇస్తారు సబ్సిడీ కింద. ఆ టికెట్ మీ దగ్గర లేనప్పుడు ఎవరైనా టీసీ ఎవరైనా పట్టుకోవడానికి వచ్చినప్పుడు నాకు ఫ్రీ కదా అంటే కుదరదు. నీకు ఇచ్చినటువంటి సబ్సిడీ టికెట్ వానికి తప్పకుండా చూపించాలి. ఫ్రీ అని నువ్వు టికెట్ తీసుకోకుండా కూర్చుంటే ప్రభుత్వాలు ఒప్పుకో. దేవుని ఆశీర్వాదాలు కూడా అలాంటివే. దేవుని ఆశీర్వాదాలు రావాలి అని అంటే నువ్వు ఇంట్లో అనుకుంటేగా. దేవుని ఆశీర్వాదాలు కావాలి అని అంటే ఇష్టానుసారంగా తిని తాగుతూ రోడ్ల మీద దొల్లాడితే ఎట్లా వస్తాయి? దేవుని ఆశీర్వాదాలు మీ మీదకి రావాలి అని అంటే నువ్వు తప్పకుండా నిండు మనస్సుతో దేవుణ్ణి అనుసరించే వారముగా తప్పకుండా ఉండాలి, నేర్చుకోవాలి.
అనేటువంటి విషయాన్ని మరి దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ప్రియమైన వారులారా, యెహోషువ ఆ మాటలు విన్న తర్వాత యెహోషువ ఏం చేశాడు అని అంటే, నిండు మనసుతో దేవుణ్ణి అనుసరించి ఇశ్రాయేలు ప్రజలందరినీ సరైన రీతిలో నడిపించి వాగ్దాన భూమిలోనికి అందరికంటే ముందుగా కాలు పెట్టగలిగాడు. దేవనామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. నిండు మనసుతో ఎవరైతే దేవుణ్ణి అనుసరిస్తారో తప్పకుండా వారి జీవితంలో దేవుడు నూతన కార్యాలు తప్పకుండా దేవుడు చేస్తాడు. మోషేకు ఇవ్వలేనటువంటి ధన్యత దేవుడు యెహోషువకు ఎందుకు ఇచ్చాడు అని అంటే, నిండు మనసుతో యెహోషువ దేవుణ్ణి అనుసరించాడు. నువ్వు నేను ఇళ్ళలో కూర్చొని, ఇళ్ళలో నిద్రపోతూ, వీధులలో తిరుగుతూ, వీధులలో తాగుతూ, పడిపోతూ, మమ్మల్ని దీవించాలా, మాకు ఆరోగ్యాలు రావాలా, మా కుటుంబాలు బాగుపడాలా అని అంటే ఎప్పటికీ అవి జరగవు. ఇవన్నీ జరగాలి అని అంటే నువ్వు దేవాలయంలోనికి రావాలా, దేవుని మందిరంలో కూర్చోవాలా, దేవుని యొక్క వాక్యం వినాలా, దేవునికి నువ్వు ప్రార్థన చేయాలి. ఈ మందిరం ఏంటి కదా, సువార్తికుడు అంటా ఉన్నాడు, ఈ మందిరము ప్రార్థన మందిరం కదా. ఇది ప్రార్థన చేసేటువంటి మందిరం. ఈ మందిరంలో నువ్వు రాకపోతే, నీ ప్రార్థనలో దేవుడికి వినపడకపోతే, నువ్వు ఎన్ని సంవత్సరాలు బయట బ్రతికినా అది వ్యర్థమే అని వాక్యము సెలవిస్తా ఉంది. కాబట్టి యెహోషువ ఏ రీతిగా పూర్ణ హృదయముతో దేవుణ్ణి అనుసరించాడో, నీవు నేను పూర్ణ హృదయముతో దేవుణ్ణి మనం అనుసరించే వారముగా ఉండాలి. అది రెండవదిగా నువ్వు నేను జ్ఞాపకము చేసుకోవాలి. యెహోషువ గ్రంథము 5వ అధ్యాయము, యెహోషువ గ్రంథము 5వ అధ్యాయము 14వ వచనము 15వ వచనాన్ని మనము లేదా 13వ వచనం నుంచి ఎవరైనా ఒకరు చిన్నగా చదవన్నాము. ఒకరు చదవండి. యెహోషువ యెరికో ప్రాంతమున ఉన్నప్పుడు అతడు కనులెత్తి చూడగా దూసిన కత్తి చేత పట్టుకొని ఉన్న ఒకడు అతని ఎదుట నిలిచి ఉండెను. యెహోషువ అతని ఎదుటకు వెళ్ళి, నీవు మా పక్షముగా ఉన్నావా, మా విరోధుల పక్షముగా ఉన్నావా అని అడగగా అతడు, కాదు, యెహోవా సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నాను అనెను. యెహోషువ నేల మట్టుకు సాగిలపడి నమస్కారము చేసి, నా ఏలినవాడు తన దాసునికి సెలవిచ్చినది ఏమిటని అడిగాను. అందుకు యెహోవా సేనాధిపతి, నీవు నిలిచి ఉన్న ఈ స్థలము పరిశుద్ధమైనది, నీ పాదరక్షణను తీసివేయమని యెహోషువతో చెప్పగా యెహోషువ అలాగూ చేసెను. యెహోషువ ఏం చేశారు అని అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో ఉండిపోయారు కదా. ఈ ఆది కాండంలో మనకు ఆదాము నుంచి, ఆదాము యొక్క సంతానం అంటే వాగ్దాన కుమారుడు ఇస్సాకు నుండి దేవుడు ఏం చేశారు అంటే, ఇశ్రాయేలీయుల ప్రజల్లో ప్రతి ఒక్కరు కూడా సున్నతి చేయించుకోవాలి. ఎవరైతే సున్నతి చేయించుకుంటారో వాళ్ళు మాత్రమే నాకు వాగ్దానం చేసినటువంటి పిల్లలు. సున్నతి చేయబడరు వారు నా బిడ్డలు కాదు. అంటే దేవుడు ఒక నిబంధన ఏర్పాటు చేసుకున్నాడు. పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి సున్నతి కొత్త నిబంధన గ్రంథంలోనికి వచ్చేసరికి బాప్తీసము, పిల్లలకు బాప్తీసము, పెద్దలకు బాప్తీసము అనేది మనం ఏర్పాటు చేస్తా ఉన్నాం కదా. ఈ సున్నతి అనేది, ఈ బాప్తీసం అనేది ఈరోజు చాలా సంఘాలలో ఒక ప్రశ్న ఏంటిది అని అంటే, ఎవరి బిడ్డలు ప్రతి ఒక్కరూ కూడా నీళ్ళలో మునగాలి, మునిగిన వారు పరలోకంలోనికి వెళుతారు, మునిగిన వారు నరకంలోనికి వెళుతారు అని చాలా మంది అంటా ఉన్నారు, చాలా మంది బోధిస్తా ఉన్నారు. ఈరోజుకు చాలా మంది నా దగ్గరకు వచ్చి కూడా, మేము బాప్తిజం తీసుకోవాలి బాబు, కానీ మాకు ముంచే బాప్తిజం కావాలి తప్ప
మాకు చిలకరింపు బాప్తిసము మాకు కాదు అనేవాళ్ళు చాలా మంది ఉంటారు. ముంచడము చిలకరింపు అనేది ప్రాముఖ్యము కాదు. నీ హృదయము ఎప్పుడైతే మారు మనసు పొందుతుందో, నీ హృదయంలోనికి ఎప్పుడైతే క్రీస్తును ఆహ్వానించుకుంటావో, నీవు నోరు తెరిచి నీ పాపాన్ని ఒప్పుకొని దేవుణ్ణి నువ్వు సొంత రక్షకునిగా ఎప్పుడైతే అంగీకరించుకున్నావో, దేవుని యొక్క దృష్టిలో నువ్వు ఆల్రెడీ బాప్తిసము తీసుకున్నట్లే గుర్తుపెట్టుకోను. మళ్ళీ ఈ చిలకరింపు ఏంటి, ఈ ముంచడం ఏంటి అని అంటే ఒక గుర్తు. నువ్వు బాప్తిసము, నువ్వు రక్షించబడ్డావు అని 10 మంది తెలియటానికి అందరి ముందర నువ్వు ఏం చేస్తా ఉన్నావు అంటే నేను నమ్మినాను అని చెప్పుకోవడానికి తప్ప ఈ ముంచటంలో ఎటువంటి ప్రయోజనం లేదు, ఎటువంటి కీడు కూడా లేదు. చిలకరింపులో ఎటువంటి ప్రయోజనం లేదు, ఎటువంటి కీడు కూడా లేదు. ఈ రెండు జ్ఞాపకం చేసుకో. ఎందుకు అని అంటే దేవుని యొక్క దృష్టిలో ఇశ్రాయేలు ప్రజలే దేవుని బిడ్డలు కాదు, అన్యులు కూడా దేవుని బిడ్డలుగా దేవుడు చేసుకున్నారు. చెబుతాను, చాలా జాగ్రత్తగా విన్నాను. ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు ప్రజలు ఉండిపోయారు. మోషే యొక్క ఆధ్వర్యంలో ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా బయటికి వచ్చారు. వారితో పాటు ఐగుప్తులో ఉన్నటువంటి కొంతమంది ప్రజలు కూడా ఇశ్రాయేలు ప్రజలతో బయటికి వచ్చారు. అంటే దేవుని బిడ్డలు బయటికి వచ్చారు, అన్యులు కూడా బయటికి వచ్చారు. ఇప్పుడు వీళ్ళకందరికీ ఏమి కావాలా అంటే సున్నతి కావాలి. కొన్ని లక్షల మందికి సున్నతి ఎలా చేస్తాడు దేవుడు? ఒక ప్రశ్న. అందుకే ఎర్ర సముద్రాన్ని దేవుడు 2 పాయలుగా చేశాడు కదా, అవి ఏటవాలుగా నిలవబడిపోయాయి. నీళ్ళన్నీ ఏటవాలుగా గోడల మీదుగా ఎట్ట వాలిపోతాయో ఆ ఎర్ర సముద్రం నీళ్లు గోడల్లాగా నిలబడిపోయాయి. ఈ శ్రీశైలానికి ఎవరైనా వెళ్ళే వారికి నువ్వు ఆ నీళ్లు తుంపలు పడాలి అంటే దాని దగ్గరికి పోవాల్సిన అవసరం లే. నువ్వు రోడ్డు మీద బస్సులో పోతున్నా, రోడ్డు మీద బండిలో పోతున్నా, ఆ తుంపలు ఏం చేస్తా ఉంటాయి, నీ మీద పడతాయి కదా. ఇశ్రాయేలు ప్రజలు కూడా ఎర్ర సముద్రము 6వ నెలలో నడుచుకుంటా పోతా ఉంటే ఆ వాడినటువంటి నీళ్ళలో నుంచి తుంపర్లు వచ్చాయే, ఆ తుంపర్ల ద్వారా దేవుడు వారికి అందరికీ దేవుడు సున్నతి చేశాడు. అంటే ఆ తుంపర్లు వారి మీద పడడం ద్వారా వాళ్ళందరూ కూడా దేవుని యొక్క దృష్టిలో దేవుని బిడ్డలుగా చేయబడ్డారు. తుంపర్లు అనేటివి మనం ఎప్పుడు నిర్లక్ష్యం చేయకూడదు. అది కూడా ఒక రకమైనటువంటి ఆశీర్వాదమే. ప్రియమైన వారులారా, అపోస్తల కార్యము గ్రంథంలో పేతురు ఒక ప్రసంగం చేస్తాడు కదా. ఒక ప్రసంగం చేస్తే 3000 మంది ఒక రోజు బాప్తిసము తీసుకుంటారు. ఎలాగ సాధ్యము? 3000 ఒక మనిషి ఎలాగ బాప్తిసం ఇస్తాడు? ముంచిస్తాడు. 3000 మంది ఆలోచన చేసుకోవాలి. అంటే నేను అది తప్పు అనను, ఇది తప్పు అనను. అది అవసరమే, ఇది అవసరమే. దాంట్లో ఆశీర్వాదం ఉంది, దీంట్లో ఆశీర్వాదము ఉంది. దాంట్లో కీడు లేదు, దీంట్లో కూడా కీడు లేదు. దేంట్లో ఉంది అంటే నీ మనస్సులో ఉండాలి. ఏముండాలమ్మా? నీ మనస్సులో ఉండాలి. నీ మనస్సు మారి నువ్వు రక్షణ పొందుకుంటే నువ్వు మునిగినా ఒకటే, మునక్కపోయినా. మునిగి ఎంతమంది పాపాలు చేయడం లేదు చెప్పండి? ఏమా అందరూ పరిశుద్ధులేనని మాట్లాడుతూ ఉన్నారా? మునిగిన వారు. నేను వారిని విమర్శించడం కా. ఏది ప్రాముఖ్యము అని అంటే నీ హృదయము ప్రాముఖ్యము, నీ నోటి మాటలు ప్రాముఖ్యము. అవే నిన్ను పరలోక రాజ్యంలో నువ్వు తీసుకొని పోతాయి తప్ప నువ్వు ముంచితే పరలోక రాజ్యము, మునక్కపోతే నరకము అనేటువంటి మాటలు ఎవరు దయచేసి నమ్మొద్దండి. వాని క్రియల చొప్పున వానికి ప్రతిఫలము. ఎవరు చెప్పారా మాట? బాబు చెప్పడంలా. ఎవరు చెప్తా ఉన్నారు? దేవుడి మాట చెప్తా ఉంది. నీ క్రియల చొప్పున నీకు ప్రతిఫలం. నువ్వు మంచి క్రియలు, మంచి జీవితాన్ని జీవిస్తే పరలోకంలోనికి వెళ్తావు. చెడు జీవితాన్ని జీవిస్తే నరకంలోనికి వెళ్తావు. 2. 3వది నీకు ఆప్షన్ కాదు. కాబట్టి ప్రేమల దేవుని బిడ్డలారా,
ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు సున్నతి విషయంలో వాళ్ళు ఒకరినొకరు కొట్లాడుతూ ఒకరికొకరు సంభాషణ చేసుకుంటా ఉంటే యెహోషువ వారికి అందరికి బోధిస్తా ఉన్నాడు, నాయనా ఇవన్నీ ముఖ్యము కాదు, నువ్వు దేవుని తెలుసుకోవాలి, నువ్వు దేవుణ్ణి అంగీకరించాలి, నీ దేవుడైన యెహోవా తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు అని యెహోషువ ఇశ్రాయేలు ప్రజలకు బోధిస్తూ, ఇశ్రాయేలు ప్రజలు కానటువంటి అన్యులు కూడా యెహోషువ బోధిస్తూ ఉన్నారు. బోధిస్తూ ఉన్నటువంటి సమయంలో ఏమి జరిగింది అని అంటే, ఈయన ఒక ప్రాంతానికి వచ్చారు. యెహోషువ ఒక ప్రాంతానికి వస్తే ఒక దేవదూత ఖడ్గం ధరించి నిలవబడింది. ఖడ్గం ధరించి నిలవబడినటువంటి ఆ దేవదూతను చూసి యెహోషువ భయపడ్డాడు. అయ్యా, నువ్వు మా మనిషివా లేదా నువ్వు పొరుగు దేశానికి సంబంధించినటువంటి శత్రువుకు సంబంధించినటువంటి మనిషివా అని అడిగినప్పుడు ఆ దేవదూత అంటా ఉంది, అయ్యా నేను దేవుని నుండి వచ్చినటువంటి సేనాధిపతిని. ఏం చెప్తా ఉన్నావు అంటే యెహోషువతో ఆ దూత అంటా ఉంది, యెహోషువ నీవు నిలవబడిన చోటు పరిశుద్ధమైనది, నీ చెప్పులు బయట వదులు. అంటే వెంటనే యెహోషువ ఏం చేశాడు అని అంటే తన చెప్పులను వదిలిపెట్టేస్తా ఉన్నాడు కదా. అంటే దేవదూత యెహోషువతో మాట్లాడిన వెంటనే యెహోషువలో ఏముంది అని అంటే దేవుని యొక్క భయము యెహోషువలో ఉంది. ఈరోజు నీకు నాకు పెద్దవాళ్ళ భయం ఉంది కానీ ఎవరి భయం లేదు? దేవుని భయం లేదు. దేవుని భయము అని నీకు తెలియక నువ్వు ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తూ ఉన్నా. ప్రియమైన వారులారా, ఈరోజు మనం చుట్టూ చూస్తా ఉన్నాం, ఎక్కడ చూసినా ప్రమాదాలే, ఎక్కడ చూసినా అగ్ని ప్రమాదాలు ఎక్కువైపోయాయి. ఈ నవంబర్ మాసంలో, సెప్టెంబర్ మాసంలో ఎన్ని యాక్సిడెంట్లు జరిగాయో, ఎంతమంది కాలిగా బూడిద అయిపోయారో, ఎక్కడ కారులో బూడిద, బస్సులో బూడిద, ట్రైన్లలో కూడా బూడిద, ఆకాశంలో కూడా బూడిద. ఇవన్నీ మనం చూస్తా ఉంటే ఏ దినాలలో మనం బ్రతుకుతా ఉన్నాము అని అంటే, సొదొమ గొమొర్రా పట్టణంలో ఉన్నటువంటి ఆ ప్రజలు ఏ రీతిగా బ్రతుకుతూ ఉన్నారో ఆ కాలంలోనికి మనం కూడా వచ్చేసామంట. అంటే దేవుని యొక్క ఉగ్రత ఎప్పుడు ఎవరి మీదకి వస్తుందో అది ఎవరికి తెలియదు. కాబట్టి లోతు కుటుంబం ఏ రీతిగా పాపములో నుంచి పారిపోయిందో మనము కూడా ఈ దేవుని యొక్క ఉగ్రత మన మీదికి రాకముందే పాపములో నుంచి ప్రతి మానవుడు ఏం చేయబడాలా? పారిపోయి పరిశుద్ధతలోనికి రావాలి అని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు కదా. యెహోషువతో దేవుడు అంటా ఉన్నారు, యెహోషువ నువ్వు నిలబడినటువంటి స్థలము పరిశుద్ధమైనది కాబట్టి నీ చెప్పులు బయటికి వదులు అనగానే యెహోషువ దేవుని భయాన్ని తన హృదయంలో పెట్టుకొని చెప్పులను బయట వదిలినట్లుగా వాక్యము సెలవిస్తా ఉంది. అందరి భయాలు ఉన్నాయి నీకు, కానీ దేవుని భయం కూడా నువ్వు సంపాదించుకోవాలి. ఎవరి భయం సంపాదించుకోవాలా? దేవుని భయం. తాగితే చస్తావు అనే భయం ఉంది, చచ్చిన తర్వాత యాడికి పోతావు అనే భయం కలిగి ఉండా. ఏమో అంతే కదా, తాగితే చస్తారు అనే భయం ఉంది చాలా మందికి. చస్తే ఎక్కడికి వెళ్తావు అనేటువంటి భయం నీలో ఉంటే మరొకసారి నువ్వు త్రాగటంలోనికి వెళ్ళవు, గుర్తుపెట్టుకో. అంతే కదా, త్రాగిన వాళ్ళందరూ ఆడిపోతారంటమ్మా. చెప్పాలా? ఏదో దారి ఏం లేదు, పరలోకానికి పోలేపోరు. ఆడిపోతారు, నరకంలోనికి పోతారు. బాబుకి ప్రార్థన చేస్తారు తప్ప కదా. ఎవరైనా చనిపోయినప్పుడు వాడు చర్చికి రారు, ఉత్త తాగుపోతాడు, బ్రతునంతకాలం తాగుతూ తెచ్చారు. కానీ బాబు ఏం చేయాలా? మంచి ప్రార్థన చేయాలి. ప్రభువా, ఇదిగో ఈయన ఆత్మను జ్ఞాపకం చేసుకో, ఇదిగో నరకంలోనికి పోకుండా ఈ ఆత్మను పరలోకంలో చేర్చుకో అని బాబు మీ కుటుంబం ఓదార్పు కొరకు ప్రార్థన చేస్తాడే తప్ప తీర్పు తీర్చేది నేను కాదు నాయన. ఎవరు తీర్పు తీర్చేది? ఆయనకు లెక్క చెప్పుకోవాలి, జాగ్రత్తగా బ్రతక. నాకు చెప్పకపోయినా పర్వాలే, నువ్వు ఎన్ని పెప్పులు కాదినావు, ఎంత పెప్పులు, ఎన్ని డబ్బులు నాశనం చేశావో నాకు చెప్పాల్సిన అవసరంలే.
దేవుని దగ్గర నువ్వు చెప్పుకోవాలా, నువ్వు ఎన్ని పెద్దలు తాగావో, ఎన్ని డబ్బులు నాశనం చేశావో, ఏ డబ్బుతో నీ శరీరాన్ని నువ్వు నాశనం చేశావో నువ్వు దేవుని సమక్షంలో చెప్పినప్పుడు దేవుడు నిన్ను పరలోకంలో అయ్యానో నరకంలో అయ్యానో దేవుని యొక్క చేతిలో ఉంది అని ఆ భయముతో మనము ఈ లోకంలో మనం బ్రతకాలి అనేటువంటి విషయాన్ని మరి దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో ఈ యెహోషువను బట్టి 3 మాటలు దేవుడు నేర్పుతా ఉన్నాడు. ఒకటి, విశ్వాసముతో కూడినటువంటి ప్రార్థన మనం చేయాలి. రెండవది, ప్రియమైన వారులారా, నిండు మనసుతో మనము దేవుణ్ణి అనుసరించాలి. మూడవది, మనము ఏ భయం కలిగి ఉండాలా? ఏ భయం కలిగి ఉండాలా? దేవుడు అనేటువంటి భయాన్ని మనం కలిగి జీవించాలి. కాబట్టి మరి యెహోషువ లాంటి ఒక ప్రార్థనా జీవితాన్ని, యెహోషువ లాంటి ఒక నిండు పూర్ణ హృదయంతో వెంబడించేటువంటి ఆ గుణం, యెహోషువ లాంటి దేవుని భయాన్ని మనం కలిగి ఉండి, యెహోషువ ఏ రీతిగా వాగ్దాన భూములను వెళ్ళగలిగాడు, మనము కూడా పరలోకంలో వచ్చేటువంటి ఆశీర్వాదాలు మీరందరూ పొందుకోవాలని ప్రభు నేను మనవి చేస్తూ, కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు, మన కుటుంబాలకు, మన సంఘానికి అనుగ్రహించును గాక. ఆమేన్.